వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ బ్లాగ్స్ అండ్ మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది అన్నమాట. సో వి వోక్ అప్ ఎట్ 4:30. మేము అంతా చేసి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని టీ తాగేసరికి ఎంత అవుతుంది టైమ్. ఇట్స్ 5:11 అనమాట. ఈ పనులు చూసే మా మమ్మీ ఇంత జల్దీ లేపింది. మా పనులు వచ్చుంటాయి అనమాట అంత లేట్ అయితే. సో మేము ఇవాళ ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అనేది మీకు చూపిస్తా. ఓకే గైస్, మీ షో యూ మై ముగ్గు అనమాట. చాలా మంచి వచ్చింది, బట్ కొంచెం ఇటు 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 వచ్చింది. సో ఐ షో యూ ముగ్గు. ట్రస్ట్ మీ గైస్, ఇది నేనే ఇచ్చిన. నీకు చెప్పినా కదా, నిన్నే ఏదైనా పట్టుకుంది నేర్చుకుంది అంటే ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్. ఐ నో దట్ కొంచెం ఇది వచ్చింది, బట్ ఇట్ ఇస్ ద క్యూట్ రైట్. మా అక్క గాట్ రెడీ అండ్ ఆమె పూజ చేస్తుంది అనమాట తులసి మాతకి. మా బేబీ మంచిగా వచ్చింది. షుకి యూ క్యాట్ చూసినారా ఎంత అలర్ట్ అవుతుంది. క్యాట్ అంటే ఆమెకు అంత దుష్మన్. షుకి నీకు క్యాట్ అంటే నచ్చదా బిచ్చా? ఓ మై గాడ్, నువ్వు బొత్తు పెట్టుకున్నావా? ఎందుకు? టుడేస్ ఫెస్టివల్ అని చెప్పా. ఎవరు పెట్టినారు నీకు బొట్టు? బింది ఎవరు పెట్టినారు? హనీ పెట్టిందా? హనీ పెట్టిందా నీకు బింది? ఓ మై గాడ్, యూ లుకింగ్ సో ప్రిటీ. సో నేను రెడీ అయిపోయినాను అనమాట. నేను బొట్టు పెట్టేసుకున్నా. ఇవాళ సీ మై కోర్స్ ఎవరికి ఉంటుంది. సో నాకు కలిసి ఇంత మంచి ఉంది అంటే వెళ్ళడంలో బాగుంటుంది అలాగా. యా ఇటు చూడండి బయట టోట్ పెట్టాను కదా. సో యా, సో మై బేబీ యాజ్ యూజువల్ సార్ అసలు ఆయనకి చెప్పుతారనే లేదు, ఎందుకంటే ఫెస్టివల్ రోజు కూడా ఆయన అనుకోయింది లేజీ ఫెల్. యాక్చువల్లీ ఏం చెప్పాలంటే మైండ్ ఫిక్స్ చేస్తుండే ఆయన, నేనే చెప్పిన కనెక్ట్ అవుతుంది అని. సో యా, దిస్ ఇస్ మై అవుట్ఫిట్. మా అక్క నుంచి మీరు అక్కడ షాప్ చేసింది అనమాట, స్పెషల్ ఫర్ ఉగాది అని చెప్పి. ఇద్దరికి బ్యాండోలో లాగా సేమ్ కానీ కలర్ డిఫరెంట్. సేమ్ బట్ డిఫరెంట్ అన్నది. నో మనీ అంటే గైస్ ని పురాది కుండ అంటారు. మమ్మీ అయితే నాకు అదే చెప్పింది. సో మీది ఎంతమంది తెలుసా నాకు కొంచెం కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోస్ట్లీ తెలంగాణ పీపుల్ విల్ నో. మేబీ మోస్ట్లీ తెలంగాణ పీపుల్ విల్ నో అంట. సో ఎవ్రీ ఫెస్టివల్ కి లైక్ సంక్రాంతికి నేనే పెద్ద ఫెస్టివల్స్ లైక్ దసరా, ఉగాది, ఎవ్రీ ఫెస్టివల్ కి దీన్ని ఇట్లా కుండని కడిగి సజాయించాలన్నమాట. సో రెడీ చేయాలి.
ఇది ఎంత మా పెద్దమ్మ కూడా చెప్పింది లాస్ట్ టైం నేను చెప్పేటప్పుడు నేను చాలా నీట్ గా మంచిగా రెడీ చేసుకోవాలి అని చెప్పి. నేను ఎంతలో స్టోరీ అదంతా నాకు తెలియదు వాట్ అండ్ వాట్ అనేది. మమ్మీ క్వశ్చన్ అడిగినారు మీకు తెలిసిందే కదా ఇండియన్ మామ్స్ క్వశ్చన్ అడిగితే ఏమంటే. సో ఇట్లా ఇది 4 ఉంటాయి 1 2 3 4. యాక్చువల్గా మినీ ఎందుకు చేయాలంటే ఐ డోంట్ నో అంటే మేబీ నాకు తెలుసు ఎందుకు మా ఇంట్లో ఫ్రైడే సో షీజ్ అ లవ్. ఓ మై గుడ్నెస్. అంటే నేను అంటే ఏది కావాలనుకుంటా మా ఇంట్లో నేను సండే ఉంటున్నా కాబట్టి కొన్ని నేను చేసేటివి అయింది. సో దే ట్రీట్ మీ యాజ్ లక్ష్మి నాట్ వన్స్ కొన్ని కొన్ని వీళ్ళు చేయాలి అన్నట్టు ఉండదు కదా. సెలెక్టెడ్ షీ హస్ టు డూ కొన్ని ఎందుకో మా అక్కతో చెప్పేది అట్లేం లేదు చేయొచ్చు కానీ మరి ఎందుకు చెప్పలేదు మేబీ ఆఫ్టర్ మీ మ్యారేజ్ మిన్ని యూ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పింది కానీ ఏంటి ఇన్ కేస్ మిన్ని లేకపోయినా అని మూవీ చేయొచ్చు అని చెప్పారు. సో మీరు ఇట్లా అనుకోకండి ఇది ఏమంటారు పచ్చడి చేస్తాం కదా కింద కాదు ఇది పసుపు రాష్ట్రాలకి ఇది ఆల్రెడీ ఇట్లా ఇటు సో కంకణంలో కట్టాలి. బ్యాంకులో రాగుతాం కదా నాట్ ఎట్ ఆల్ చాలా రీసెంట్ ఉంది. ఆమె షాపింగ్ చేసి ఇట్లనే ఉంటుంది. అదే నేను షాపింగ్ చేస్తే మీరు చూపిస్తారు ఒకసారి ఎట్లా చేస్తారు. ఏం తీసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు సిస్టర్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక తొబ్బుగా ఒక సన్నగా అట్లా ఉంటేనే బెస్ట్. మా అలాగ ఉండదు అనుకో కొత్త అతను ఏ డ్రెస్ లేదు నేను ఆ డ్రెస్ వేసుకుంటా అంటే నేను ఆ డ్రెస్ వేసుకుంటాను. సో అందుకే నా ఒపీనియన్ ఏంటంటే చాలా తగ్గుతూ మరి చాలా సమయం కదా ప్రతి రిలేటివ్స్ వాళ్ళకంటే వాళ్ళ డ్రెస్ మనపడ్డారు. సో అట్లా హ్యాపీ ఈ బట్టలు నీకు నా బట్ట కాదు మేము ఎంత కలిసి కొత్త ఆడతామంటే బట్టలు వస్తున్నా హెల్ప్ పూజ ఇస్ డన్ అన్నమాట. అండ్ నేను చెప్పినా కదా మీకు కుండలు అని ఆ కుండలు ఇగో ఇక్కడ ప్లేస్ చేసిన ఇట్లా ప్లేస్ చేయాలన్నమాట దేవ్ దగ్గరని ఇట్లా సేమ్ టు యూ. ఏంటది ఏంటది చెప్పు చుక్కీకి డెస్ట్ చుక్కీ కొన్ని డెస్ట్ ఇది డెస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఏ ఫ్రాక్ వేసుకుంటారా రేమో ఫ్రాక్ వేసుకుంటావా రెడ్ ఫ్రాక్ వేసుకుంటావా గ్రీన్ ఫ్రాక్ వేసుకుంటావా చెప్పు బిడ్డ. ఇది వేసుకోరు ఎట్లా ఎందుకంటే మొన్న వేసుకుంది కదా అది షుకి ఇది క్యాన్సల్. రెడ్ ఫ్రాక్ వేసుకుందామా ఇది రేమోనా చూడు చూడు టచ్ చూడు టచ్ ఇది అలా వేసుకుందావా రెడ్ ఫ్రాక్ వేసుకుందాం ఓకే. రేమో ఫ్రాక్ వేసుకుంటావా ఇది వేద్దామా ఇది పొట్టి ఉంటుంది మమ్మీ కానీ చుక్కి మీకు నీ బర్త్డేకి మళ్ళీ కొత్తది కొనేస్తే ఇవన్నీ నేను వేసేసుకున్నా మీరు కొత్త వేసుకున్నారా అంటుంది కదా షుకి. నీకు బర్త్డే కొత్త ఫ్రాక్ తెస్తా అలిగింది షుకి. నెక్స్ట్ మంత్ నీ బర్త్డే వచ్చింది కదా బిడ్డ బర్త్డేకి మనం కొత్త డ్రెస్ తీసుకుందాము. కొత్త డ్రెస్ మేము వేసుకున్నామని జరూరి ఇప్పుడు కొత్త డ్రెస్ కొనడము నెక్స్ట్ మంత్ తీసుకుందాం. నీ బర్త్డేకి తీసుకుందాం కొత్తది. చూకి చూపలు పెట్టా బయటికి కోతి బచ్చా క్యూట్ ఉంది కదా షుకి. చూకి కోతి పై సూపర్ మ్యాన్ సూపర్ ఉమెన్. షూకి చూడు ఎంత మంచి ఫ్రాక్ వేసుకుంది బొట్టు పెట్టుకుంది జేజు బొట్టు పెట్టుకుంది. వావ్ షూకి ఫ్రాక్ చాలా బాగుంది చిక్కమ్మా. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఓకే. మరి షూకి స్నానం కూడా చేసింది నిన్ననే ముద్దుగోల్లాగా కదా. షూకి ఇప్పుడు మార్కెట్ పోతుంది అనమాట కుండ తేయడానికి. చలో స్విగ్గీ పోదామా. మేము పచ్చడి తాగాలి కదా ఇవాళ ఉగాది కదా అందుకే నేను స్నూకి వాళ్ళ అన్న ముగ్గురం కలిసి మార్కెట్ పోతాం కదా షూకి. షీస్ ఎక్సైటెడ్ అనమాట. చలో కమ్
ఓకే పోయి కుండ తెచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి ఆమె చాలా ఎక్సైటెడ్ ఉందా. కీస్ కూడా ఇస్తలేదు ఎవరికి. షుగి కీసి నాన్న కీసి. You got ready? Oh my god, you're looking so pretty, Shuki. మా ఇంట్లో పచ్చడి స్టార్ట్ అయింది అనమాట. సో ఫస్ట్ కుండకి దండ కట్టి దాని తర్వాత బొట్టు పెట్టి, మా శ్రూకి కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉంది. యాక్చువల్లీ తనకు ఆకలి అవుతుంది అనమాట, తను టిఫిన్ చేయలేదు. సో ఆమె ఆర్డర్ పెట్టినామో వస్తుంది, అప్పటి వరకు అట్లనే చేశాను అనమాట. గర్ల్స్ విల్ బి గర్ల్స్ ఆల్వేస్. మమ్మీ మనం నార్మల్ గా పచ్చళ్ళు ఏమేమి చేస్తాం? ఏమేమి యాడ్ చేస్తాం? హాయ్, హ్యాపీ ఉగాది అందరికి. మై మామ్ షెడ్ రుచులు కలుస్తాయి కదా. షెడ్ రుచులు అంటే 7 షెడ్ అంటే ఐ థింక్ 7 6 6 రుచులు అనమాట. తీపి, పులుపు, ఒగరు, చేదు. సో ఉగాది పచ్చడికి మనకి అందరికి అంటే తెలుగు వాళ్ళకి మొదటి పండుగ, పెద్ద పండుగ అంటే ఉగాది. న్యూ ఇయర్ లాగా ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం మనకి. అందరూ జనవరి సెలబ్రేట్ చేసుకుంటారు, ఇంగ్లీష్ వాళ్ళు అయిపోయింది, కానీ మనం సెలబ్రేట్ చేసుకునేది ఉగాది. సో ఈ షెడ్ రుచులు ఏంటంటే తీపి అంటే లైఫ్ లో తీపి ఉండాలి, పులుపు ఉండాలి, ఒగరు ఉండాలి, అండ్ చేదు ఉండాలి. అంటే కష్టాలు, సుఖాలు, బాధలు, నష్టం అన్ని ఉంటాయి. అన్ని కలగలిపితేనే లైఫ్. కాబట్టి ఈ ఉగాది పచ్చడి అనేది మన లైఫ్ కి నిదర్శనం అన్నమాట. సో మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ ఇలా ఒక కొత్త కుండ తీసుకొచ్చి దాన్ని క్లియర్ గా అంటే క్లీన్ గా వాష్ చేసి దానికి బొట్టు పెట్టాలి. నాకు శివుడు అంటే బాగా ఇష్టం కాబట్టి 3 నామాలు శివుడికి. అండ్ ఓం, తెలుగు వారికి మన సనాతన ధర్మానికి ప్రతిరూపం ఓం. ఆ ప్రత్యేకత ఓం రాయింది, స్వస్తిక్ రాయింది, నేను ఏ పని చేయను. నాకు చాలా నమ్మకం అన్నమాట. అందుకని ప్రతిదీ ఓం, స్వస్తిక్ అండ్ శివుడి 3 నామాలతోనే స్టార్ట్ చేస్తాను. సో ఇది చేసుకున్న తర్వాత ఇందులో కలిపేటివి మనకి తీపి అంటే బెల్లం, పులుపు అంటే మ్యాంగోని ఇలా మనం చిన్నగా తురుముగా చేసుకోవాలి. కొంతమంది పీసెస్ చేసుకుంటారు. మా పిల్లలు కొంచెం పీసెస్ తినరు కాబట్టి నేను చిన్నగా చేస్తాను. సో చింతపండు, ఇది పులుపుకి చిహ్నం అన్నమాట, చింతపండు. అండ్ ఈ వేపాకులో పువ్వు ఉంటుంది కదా, లేత పువ్వు తీసుకొచ్చి అది చేదు. సో ఇవి తప్ప నేనేం కలపాలండి. మన హైదరాబాద్ లో కొంతమంది డిఫరెంట్ యాక్చువల్లీ హైదరాబాద్ లో ఏంటంటే పుట్నాలు, కొబ్బరి ఇవన్నీ యాడ్ చేస్తారనమాట. సో మా ఇంట్లో అవన్నీ ఉండే. ఓన్లీ నాకేంటంటే ఏదైనా నాచురల్ గా ఉండాలి. ఇవి తప్ప అంటే ఇవి సృష్టి ధర్మంలో అంటే మనకి ఏవైతే ఉంటాయో దేవుడు ఇచ్చిన దాంట్లో ఇవి చాలా ఇంపార్టెంట్. ఉగాది పచ్చడికి యాక్చువల్లీ ఇదే పూర్వీకుల నుండి ఇదే కలుపుతారు కాబట్టి నేను ఇప్పటి నుండి ఎప్పటి వరకు మా పిల్లలు కూడా ఇలాగే చేయమని చెప్తాను. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఈ కుండలో కలిపేసి ఆ తర్వాత దేవుడి దగ్గర ఇచ్చేసి తర్వాత అందరూ ఈ పచ్చడిని టేస్ట్ చేస్తారు. ఓకే. అండ్ ఆల్సో మనము అంటే అది కహావత్ అనుకుంటా నాకు తెలిసి. అంటే పచ్చడ ఓకే ఆల్ రైట్ అన్ని ప్రాపర్ గా మిక్స్ అయితే మన లైఫ్ కూడా అట్లా ఉంటది అని అంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా తగ్గి పులుపు ఎక్కువ అయ్యి కదా, పులుపు లేదా తీయడం. ఇంకో విషయం అందరికీ చెప్తా, ఉగాది రోజు మనం ఏం చేస్తే ఆ ఇయర్ అంతా అలాగే ఉంటదని పెద్దలు అంటారు. సో ఉగాది రోజు మనం ఏం చేసినా గానీ పాజిటివ్ గా మాట్లాడుకోవాలి. ఎర్లీగా లేవడం, ఎర్లీగా స్నానం చేయడం, పూజ చేయడం ఉంటే ఇయర్ అంతా మనకి అలాగే ఉంటుంది. అండ్ మనం చేసే పచ్చడి గానీ, మనం చేసే పోలేలు గానీ
పోలేలు తీయగా ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. పచ్చడి మనం చేస్తాం, టేస్ట్ చూసుకుంటూ చేయం కదా, అన్ని చేశాక చూస్తాం. సో ఎక్కువ తీయకుంటే మన లైఫ్ అంతా హ్యాపీగా సాగిపోతుంది. సో అందులో కొంచెం పులుపు ఎక్కువైనా, వగరు ఎక్కువైనా, చేదు ఎక్కువైనా మన లైఫ్ ఇలా 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 వెళ్తూ ఉంటుంది. సో వ్యూవర్స్, నేను ఒకసారి పచ్చడి కంప్లీట్ అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాము. అప్పుడు మీరు చెప్పండి. దిస్ ఇస్ వాట్ అన్నమాట పచ్చడి వెనకాల మనం చేసుకునే పోలలో వెనకాల ఉండే సత్యం, వాస్తవం అంటారు కదా మమ్మీ, వాస్తవం. అంటే దాన్ని తీస్తే మా ఇంట్లో పచ్చడి రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మేము పచ్చడి చేసిన తర్వాత ఫస్ట్ మనం దేవుడికి మొక్కాలి, దాని తర్వాత డాడా మమ్మ దాగిన తర్వాత మేము తాగుతాం. దిస్ ఇస్ అవర్ కుండ అన్నమాట, చిన్న కుండ, మా ఫ్యామిలీకి మీడియం కుండ. అండ్ పచ్చడ, దిస్ ఇస్ పచ్చడ. మేము ఓన్లీ పచ్చడలో ఇందాక మా మమ్మీ చెప్పినట్టు ఓన్లీ 7 రుచులు కలుపుతాం అనమాట. అండ్ మా అక్క ఇప్పుడు దేవుడి దగ్గర మొక్కుతుంది. దేవుడి దగ్గర మనం మొక్కిన తర్వాత ఫ్యామిలీ అందరం కూర్చొని హ్యాపీగా కొంచెం టేస్ట్ చేసి దాని తర్వాత పుల్లలు తీసుకోవాలి. ఇవాళ నేను కూడా ట్రై చేస్తాను అనమాట. సో యా, లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనేది. ఇంట్లో షూకి ఒక చిన్న పాపలాగా మేము ఏది చేసుకున్నా అది షూకి పక్కా చేస్తాం. అది ఆరతి అయినా, పూజ అయినా, కంకణమైనా, ఏదైనా. మా పని మాకుంటే మా మమ్మీ డాడీ పని మా మమ్మీ డాడీకే ఉంటుంది. ఎంతసేపు అల్లాలి చేసుకుంటారు అన్ని. నేను ఒక బుక్క తాగని ఇక్కడ టేస్ట్ చేసి చెప్పండి. స్వీట్ చపాతీ చేస్తుంది అనమాట మా మమ్మీ. యాక్చువల్లీ అయిపోయింది లాస్ట్ రూమ్ ని, నేను రికార్డ్ చేయడం మర్చిపోయినా. సో ఇక్కడ మా అక్క హెల్ప్ చేస్తుంది. మా అక్క దాన్ని ఎంచుతుంది అనమాట, మా మమ్మీ చేస్తుంది, మా డాడీ పండు ఇస్తుంది, నేను రికార్డ్ చేస్తా, చూస్తా. నాకు అది తప్ప ఏమి రాదు. అంటే ఇయర్ ఒకవేళ హాని పెళ్లి అయిపోయింది అనుకో, ఇయర్ పెళ్లి అయిపోతే నెక్స్ట్ ఇయర్ నేను చేస్తా ఇది అన్ని మా ఇంట్లో. ఇగో మా షూకి చూడండి, మా షూకి కూడా అంత సేమ్ నాలాగనే, నేను షూకి సేమ్ ఇంత కూర్చొని చూస్తూ ఉంటాం.